శనివారం ఏప్రిల్ 11న ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ సీఎస్కే తమ తొలి విజయాన్ని అందుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ని డీసీ 23 పరుగుల తేడాతో ఓడించింది. అంతకుముందు టోర్నమెంట్ వరుస ఓటముల్ని చవిచూసిన సీఎస్కేకి ఈ కీలకమైన విజయం ఒక పెద్ద మలుపు లాంటిది. చెన్నై విజయం వెనుక సంజు శాంసన్ రికార్డు స్థాయి ప్రదర్శన ఉంది. అతను కేవలం 56 బంతుల్లోనే ఏకంగా అజేయంగా 115 పరుగులు బాదేశాడు. ఈ సెంచరీ ఐపీఎల్ 2026లోనే తొలిది. అంతేకాదు, సీఎస్కే తరఫున సంజు శాంసన్కి ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. అయితే లీగ్లో మొత్తంగా ఇది అతనికి 4వ శతకం. 15 బౌండరీలు, 4 సిక్సర్లతో నిండిన శాంసన్ విధ్వంసకర ఇన్నింగ్స్ సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 12/2 అనే భారీ స్కోరుని సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ రెండు బలమైన ఫ్రాంచైజీల మధ్య జరిగిన ఈ హై వోల్టేజ్ పోరు ప్రస్తుత ఐపీఎల్ సీజన్ పోటీ తీవ్రతను స్పష్టంగా చూపించింది. టోర్నమెంట్ ఆరంభంలోనే రెండు జట్లు కీలక పాయింట్ల కోసం పోరాడుతున్నాయి. సంజు శాంసన్ సెంచరీ కేవలం తన ఒక్కడిదే కాదు, ఆయుష్ మాత్రేతో కలిసి రెండో వికెట్కి కీలకమైన 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 36 బంతుల్లో వేగంగా 59 పరుగులు చేసిన ఆయుష్ మాత్రే రిటైర్డ్ అవుట్గా వెనుతిరగాల్సి వచ్చింది. 2026 సీజన్కి ముందు రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్కి ట్రేడ్ అయిన సంజు శాంసన్ మొదటి 3 మ్యాచ్ల్లో తక్కువ స్కోర్లు నమోదు చేయడంతో ఆరంభంలోనే విమర్శలు ఎదుర్కొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై అతని అద్భుతమైన ప్రదర్శన విమర్శకుల నోళ్లు మూయించి సీఎస్కే దూకుడుకి మళ్లీ ఊపునిచ్చిన బలమైన సమాధానంగా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేజింగ్ దూకుడుగా మొదలైంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, పతుమ్ నిస్సాంక మంచి ఆరంభాన్ని అందించారు. నిస్సాంక 24 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఆరంభంలో నమోదైన 61 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంలో రాహుల్ కూడా తన వంతు సహకారం అందించాడు. అయితే పవర్ ప్లే తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సీఎస్కే బౌలర్లు కీలక వికెట్లు తీయడంతో పాటు నిరంతర ఒత్తిడి పెంచుతూ ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ చేజింగ్లో మలుపు ఎక్కడ తిరిగింది అంటే చెన్నై సూపర్ కింగ్స్ పదునైన, పట్టుదలైన బౌలింగ్ ప్రదర్శనతోనే. జేమీ ఓవర్టన్ అద్భుతమైన స్పెల్ వేశాడు. కేవలం 18 పరుగులకే 4 వికెట్లు తీసి క్యాపిటల్స్ మిడిల్ ఆర్డర్ చేశాడు. అతనికి తోడుగా అన్షుల్ కంబోజ్ కూడా 35 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి మంచి సపోర్ట్ ఇచ్చాడు. ట్రిస్టన్ స్టబ్స్ 38 బంతుల్లో అద్భుతమైన 60 పరుగులు చేసి వీరోచితంగా పోరాడినా అకీబ్ నబీ కూడా లైనప్. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం తమ 20 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌట్ అయ్యి లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఢిల్లీ ప్రారంభంలో దూకుడుగా ఆడిన తర్వాత చెన్నై పట్టు బిగించడానికి వేసిన వ్యూహం చాలా బాగా కలిసొచ్చింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యూహాత్మక నిర్ణయాలు, టీం మెరుగైన ఫీల్డింగ్, ఖలీల్ అహ్మద్ నిస్సాంక క్యాచ్ను మొదట్లోనే జారవిడిచినా అది పెద్దగా నష్టం కలిగించకపోవడం ఇవన్నీ కలిసి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ గెలుపు ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్పై వెంటనే పెద్ద మార్పులే తీసుకొచ్చింది. ఇప్పటిదాకా కాస్త తడబడుతూ వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ 4 మ్యాచ్లలో కేవలం 1 విజయం, 3 ఓటములతో 2 పాయింట్లు సాధించి 9వ స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్లో ఓటమి చవిచూసినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ తమ 4వ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచ్లలో 2 విజయాలు, 2 ఓటములతో 4 పాయింట్లు సాధించింది. ఇక రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టోర్నమెంట్ మొదట్నుంచే తమ సత్తా చాటుకుంటూ దూసుకుపోతోంది. ఇక రెండు జట్లలోనూ సీనియర్ ఆటగాళ్లు, మంచి టాలెంట్ ఉన్న యువ ఆటగాళ్లు ఉండటం ఈ టోర్నమెంట్ను మరింత రసవత్తరంగా మారుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్కు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహిస్తుండగా ఢిల్లీ క్యాపిటల్స్కు ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. క్రికెట్ ప్రపంచంలో ఒక సజీవ లెజెండ్ అయిన ఎం.ఎస్. ధోనీ కెప్టెన్గా కాకపోయినా సీఎస్కేతో తన అనుబంధాన్ని కొనసాగిస్తూ వికెట్ కీపర్గా, ఫినిషర్గా, అలాగే మెంటర్గా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే కండరాల గాయం, కాఫ్ స్ట్రెయిన్ కారణంగా ధోనీ ఐపీఎల్ 2026 తొలి 2 వారాలు ఆడలేదు. ఆ సమయంలో సీఎస్కేకు ట్రేడ్ అయిన సంజు శాంసన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చూసుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ టోర్నమెంట్ 19వ ఎడిషన్ మార్చి 28 నుండి మే 31 వరకు జరగనుంది. ఈ సీజన్లో 10 జట్లు 13 వేదికల్లో మొత్తం 74 మ్యాచ్ల్లో తలపడతాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ కాబట్టి మిగతా టీమ్స్లో పోటీతత్వం, గెలవాలనే తపన మరింత ఎక్కువగా ఉంటాయి. సీఎస్కే వర్సెస్ డీసీ లాంటి మ్యాచ్లు ప్లేఆఫ్ రేసును నిర్ణయించడంలో, ఏ జట్లు సీజన్ మొదట్లోనే జోరు అందుకుంటాయో చెప్పడంలో చాలా కీలకం. చాలామంది స్టార్ ప్లేయర్స్, ప్లానింగ్లో దిట్టలైన కోచ్లతో ప్రతి మ్యాచ్ టీంల బలాబలాలను, ఎక్కడ వెనకబడుతున్నారో మనకు స్పష్టంగా చూపిస్తుంది.
ఈ మ్యాచ్లో సంజు శాంసన్, జేమీ ఓవర్టన్ లాంటి కీలక ప్లేయర్లు ఎంత బాగా ఆడారో చూస్తే హోరాహోరీగా జరిగే మ్యాచ్ ఫలితాన్ని వాళ్లు ఎంత ప్రభావితం చేస్తారో మనకు అర్థమవుతుంది. టోర్నమెంట్ ముందుకెళ్లే కొద్దీ పాయింట్స్ టేబుల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎంతో ఉత్కంఠగా సాగే ఈ ఐపీఎల్ 2026లో ప్రతి మ్యాచ్ అగ్రస్థానం కోసం జరిగే ఒక యుద్ధమే అవుతుంది.